అకాల వర్షం రైతుల్ని నిండా ముంచేసింది. ఇంకొక 3 రోజుల్లో చేతికి రావాల్సిన పంట కాస్త నేలపాలైపోయింది. గాలి దుమారం, వడగళ్ల వానతో చేతికొచ్చిన పంట కాస్త ఇలా నీళ్లలో కలిసిపోయింది. మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట్ మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2-3 రోజుల్లో కోతకొచ్చిన పంట నష్టపోవడంతో ఇప్పుడు రైతులు లబోదిబోమంటున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. మరోవైపు విపరీతమైన గాలి దుమారంతో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. నర్సాపూర్ సంగారెడ్డి రహదారిపై చెట్లు విరిగిపట్టడంతో గంట పాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. 6 నెలలు కష్టపడ్డాము. ఈ కోతామనే రకాల మిషన్ గిట్ట మాట్లాడినాము. ఆయనతో వానబడి మొత్తం పోయింది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పంట పండిద్దాం అనుకుంటే 6 నెలల నుంచి కష్టపడితే గాలి దుమానం వచ్చి వాతావరణంతో మొత్తం పంట అంతా ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. వేరే పంట ఏం లేదు. మా వానగండ్లు పడి మొత్తం పోయింది పంట. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది.